ఏ సాసులు యూస్ చేయకుండా ఈజీగా చేసుకునే మసాలా ఎగ్ రైస్ అండి. నమస్తే అండి. నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఇవాల్టి ఈ వీడియోలో నేను మసాలా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలైతే సరిపోతుందండి. సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కాస్త వెల్లుల్లి ఫ్రై అయిపోయాక ఇందులోకి బీన్స్ ఇంకా క్యారెట్ వేసుకోవాలి. ఒక కప్ అయితే సరిపోతుంది. ఈ కూరగాయ ముక్కల్ని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. కూరగాయ ముక్కలు ఫ్రై అయిపోయాక కడాయిలోనే ఒకవైపు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి 2 ఎగ్స్‌ని వేసేసుకోవాలి. ఒక కప్పు రైస్‌కి 2 ఎగ్స్ సరిపోతాయండి. కప్పు రైస్ అంటే ఇద్దరు తినే రైస్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం అండి. మీరు కావాలంటే ఒక టీ స్పూన్ కూడా వాడుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు కాస్త కారం ఎక్కువగా వేసుకోండి. లేదంటే హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. ఇలా ఎగ్స్‌ని మిక్స్ చేసేసాక వెజిటబుల్స్‌తో పాటు ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి రైస్ అనేది బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రైస్ వేసుకుంటున్నానండి. మీరు ఏ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి పైనుంచి. కొత్తిమీర చల్లాక ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని రైస్‌ని సాట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టి సాట్ చేసుకుంటేనే మనకి రైస్ చాలా రుచిగా ఉంటుందండి. సో, ఖచ్చితంగా ఒక నిమిషం పాటు సాట్ చేసుకోండి హై ఫ్లేమ్‌లో. ఒక నిమిషం తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. మనం మసాలా ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. పక్కన ఉల్లిపాయ ముక్కలు పెట్టి ఇచ్చారంటే తినేవాళ్ళు ఆహా! ఆనందంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీలైనంత వరకు వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయండి. చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మరి ఇలాంటి వెరైటీ రైస్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.